జగన్ పోస్టులపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఫైర్. మీడియా, పోలీసుల గురించి మాట్లాడే అర్హత జగన్ కి, వైసీపీకి లేదు. టీడీపీ సోషల్ మీడియా ఎప్పుడూ మీ ఆడవాళ్ల గురించి మాట్లాడలేదు. వైసీపీ సోషల్ మీడియాపైనే స్వయంగా షర్మిల, సునీత ఫిర్యాదు చేశారు. జగన్తో విభేదిస్తే వైఎస్ బిడ్డ అని కూడా చూడకుండా ఆమెను దూషించారు. రూల్ ఆఫ్ లా మరిచి 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్ ప్రజల ఆర్తనాదాలు వింటూ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ పిడేలు వాయించుకుంది మీరు కదా. దాడులు, దౌర్జన్యాలు భరించలేక ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. మీకు మీడియా, సోషల్ మీడియా గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? విశాల్ గున్ని, సీతారామాంజనేయులు, రానా తాత వంటి అనేక మంది ఐపీఎస్లను వైసీపీలుగా మార్చి ఇంట్లో కూర్చోబెట్టారు. మాచర్లలో మా మీద దాడులు చేయించింది మీరు కదా. అప్పుడు అధికారం మాది. మేం తలుచుకుంటే మీకు ఇలా రంకెలు వేసే దమ్ముంటుందా? మా అధినేత చంద్రబాబు నైజం మీలాగా రౌడీ రాజ్యం కాదు. దాడులకు ప్రతిదాడులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదని మమ్మల్ని ఆపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు, అర్థం లేనటువంటి ఆరోపణలు చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి సొంత సోషల్ మీడియాలో తన చెల్లి గురించి, తన తల్లి గురించి, బాబాయ్ గురించి, బాబాయ్ పిల్లల గురించి, బాబాయ్ అల్లుడి గురించి, బాబాయ్ కూతురు గురించి అసభ్యకరంగా అర్థం లేనటువంటి రాతలు రాసి ప్రచారం చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి విషయం వాస్తవం కాదా? మీరు ఇవాళ సోషల్ మీడియా గురించి, పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పుడూ కూడా ఏ ఆడవాళ్ళని కించపరచలేదు, ఎవరిని ఇదే లేదు. మా పథకాలు మేము ఇచ్చేస్తాము, మీ రౌడీజాన్ని ప్రచారం చేస్తాం తప్ప ఎవరిని కించపరచలేదే. మీ సోషల్ మీడియాని మీ ఇంట్లో వాళ్ళే సైబర్ క్రైమ్లో కేసు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయే. సాక్షాత్తు నీ సోదరి షర్మిల గారే నువ్వు సోషల్ మీడియాలో మీద అసత్య ప్రచారం చేయిస్తున్నావు అని మీడియా ముందుకు వచ్చి చెప్పిందే. మీరా సోషల్ మీడియా గురించి, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడేది? మీరు ఈరోజు సోషల్ మీడియా, పోలీసుల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి 2019 నుంచి 2024 వరకు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనుకుంటున్నారు. మీరు రూల్ ఆఫ్ లా మరిచి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజల ఆర్తనాదాలు తాడేపల్లి ప్యాలెస్లో విని పిడేలు వాయించుకున్న వీరో చక్రవర్తిలాగా మీరు ప్రజలకు కనిపించే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. మీరా ఇవాళ లా గురించి, రూల్ గురించి మాట్లాడేది? మీరు ఐపీసీ అంటే వైసీపీలా తయారు చేసి కొంతమంది పోలీస్ అధికారులని మీరు తెలుగుదేశం పార్టీ మీదకి, ప్రజల మీదకి, వ్యాపారస్తుల మీదకి, పరిశ్రమల మీదకి పంపించి ఇవాళ పివి సునీల్ కుమార్ కానీ, క్రాంతి రాణా టాటా కానీ, గన్ని భాయ్ కానీ, లేదా ప్రశాంత్ రెడ్డి కానీ, సీతారామాంజనేయులు కానీ, అలా రఘురామరెడ్డి కానీ, ఫకీరప్ప కానీ, కనకారావు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అధికారులు నీ చెల్ల వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారే. ఐపీసీని వైసీపీలా తయారు చేసింది నువ్వు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుబడులు వస్తున్నాయన్నా, ప్రజలు గుండెల మీద చెయ్యి వేసి నిద్రపోతున్నారన్నా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాడు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఏ పార్టీకి కూడా అని ఉండబట్టే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కూడా మీరు చేసినటువంటి, మీ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి అరాచకాలని, ఏదైతే దాడుల్ని
చేయించుకున్న వాళ్ళు కూడా ఇవాళ కామ్గా కూర్చున్నాం మేము. మీరు మాచర్లలో మా మీద దాడి చేసిన విషయం మర్చిపోయారా? ఇవాళ మా ప్రభుత్వం ఉంది, మేము చేయాలంటే ఎంతసేపు, కానీ మా చంద్రబాబు నాయుడు గారిది ఆ సంస్కృతి కాదు. మేము వెళ్ళి మాచర్లు వెళ్ళి మేము కానీ మీరు చేసిన విధానాన్ని మీరు అవలంబిస్తే మా మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అంటే ప్రజాస్వామ్యంలో దాడికి దాడి కరెక్ట్ కాదు, చట్టం తన పని తాను చేసుకుంటుందనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. కాబట్టికే చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం కూడా గొప్ప నాయకుడిగా చెప్పుకుంటారు. మరి ఇవాళ మీ వల్ల నీ రాక్షస పాలనలో రాలిపోయిన వాళ్ళు ఎందరో తన అక్కన వేధిస్తున్నారని వైకాపా మోకల్ని ప్రశ్నించినందుకు 14 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా? వైకాపా నాయకుడు కుమార్తె కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న చదువుల తల్లి మీసాపై కక్ష కట్టి మరీ పట్టును పెట్టుకుంది మీ ప్రభుత్వంలో కాదా? కరోనా వేళ మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ని చనిపోయే వరకు అతన్ని అరెస్ట్ చేసింది మీరు కాదా? దొంగతనం కేసులో ఇరికించి హింసించి అబ్దుల్లా సలాం కర్నూలులో ఏదైతే ఒక మైనార్టీ కుటుంబం ఉందో ఆ కుటుంబం కూడా ఆత్మహత్యకి చేసుకునేలాగా ప్రేరేపించింది మీ ప్రభుత్వంలో కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఏదైతే ఎల్జీ ఫాల్మన్లో గ్యాస్ లీక్ అప్పుడు దాని మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఆ యువకుడి మీద రాజద్రోహం కేసు పెట్టి వేధించి పోలీసులు పారిపోయేలా చేసింది మీరు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు, దాదాపు 2800 మంది తెలుగుదేశం కార్యకర్తల్ని పట్టున పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఆ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వెనక నిలబడి వాళ్ళకి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వే ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి సోషల్ మీడియా గురించి మాట్లాడుతుంది. చెప్పాలి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీలాగా ట్విట్టర్లో నేను పెట్టగలను, కానీ ట్విట్టర్లో పెట్టేదానికంటే మీకు డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వస్తే వాస్తవాలు అనేకమని చెప్పచ్చని నేను ఇవాళ ఉంది. నీ హయాంలో రఫా అని రెచ్చిపోయి రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రాష్ట్రం మొత్తం హింసించింది మీరు కాదా? ఈరోజు మా శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి మహిళలను కానీ ఆఖరికి అమరావతి మహిళల్ని వేశ్యలతో పోల్చింది ఎవరయ్యా? మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పెద్దలు కాదా? ఏ రోజన్నా మందలించావా? ఏ రోజన్నా వాళ్ళని పిలిచి మందలించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీరా ఇవాళ సోషల్ మీడియా గురించి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? తీసురండి. మీ 2019 నుంచి 2024 వరకు మీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కంటెంట్లు ఏమైతే ఉన్నాయో, పోనీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కంటెంట్లు ఏమున్నాయో ఒకసారి చూద్దాం రండి. అంటే మీరు మమ్మల్ని ఏదన్నా విమర్శించవచ్చు, మీరు తప్పు చేసిన దాన్ని మా కార్యకర్తలు మా నాయకులు ఏదన్నా పోస్టులు పెడితే రాజ్యాంగ విరుద్ధమా? పోలీసులు కొమ్ము కాస్తున్నారా? చెప్పండి. నేను చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఇవాళ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు మీ ప్రభుత్వానికి ఐపీసీ అంటే వైసీపీలా పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఫలానా వ్యక్తులు ఫలానా అధికారులు పార్టీకి అండగా ప్రభుత్వానికి అండగా మీ మీద దాడులు చేస్తున్నారని పేర్లు చెప్పండి. మీరు
మీరు ఒక్క పేరు చెప్పండి చాలు. మీ హయాంలో బీహార్ లాగా ఈ రాష్ట్రం తయారైందని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే మీ మీద చెప్పింది. మీరు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడతారు. ట్విట్టర్లో మళ్ళీ ట్విట్టర్లో 4 పేజీల ట్విట్టర్ మీరు అరుగు మీద కూర్చొని రాసి పెట్టినటువంటి సమయాన్ని ఏ రోజన్నా ప్రజలకి ఉపయోగించారా? ప్రజాసేవకి ఉపయోగించారా? ఈ రాష్ట్రం నుంచి ఎన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలకు పారిపోయేలా చేశారు మీరు. మేము అధికారంలోకి వస్తే రఫా 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 అని పొట్టేలు తలకాయలను తెగదేసిన వాళ్ళని మీరు ఒక్కసారైనా మందలించారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడేవి కూడా ప్రజలు స్వీకరించట్లా. మరి మీ వెనకథలు ఉన్న వాళ్ళు మీకు చెప్తున్నారో లేదో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అంటే అరాచకం, రాజ్యమేళాలి, విపక్షంలో ఉంటే మాత్రం ధర్మం 4 పాదాల నడిచి నీకు కనబడాలి. నువ్వేమో అధికారంలో ఉన్నప్పుడు అరాచకం రాజ్యం వెళ్తుంది. ఇవాళ రాష్ట్రం ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నప్పుడు అంటే అరాచకాలు కనబట్టలేదు కాబట్టి నీకు రాష్ట్రం కరెక్ట్గా కనబట్టల, రాష్ట్ర నడవడిక మీకు కరెక్ట్గా కనబట్టల. అంటే మీలాగా అరాచకాలు మేము చేయగలిగితే, మీలాగా అధికారులను అడ్డం పెట్టుకొని ఏ పోలీస్ అధికారుల పేర్లు అయితే చెప్పానో ఆ పోలీస్ అధికారులు కొంతమంది ఆస్తుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని బెదిరించి గ్రానైట్ దగ్గర నుంచి కాకినాడ షిప్ యార్డ్ వరకు మీరు ఎంతమందిని పోలీస్ అధికారులను ఉపయోగించి మీరు రాయించుకోలేదు మీ సొంతానికి? మీరే వాళ్ళ సోషల్ మీడియా గురించి, పోలీస్ అధికారుల గురించి మాట్లాడతారా? ఆంధ్రప్రదేశ్ పోలీసులకి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అలాగే సోషల్ మీడియాలో మీ వైసీపీ సోషల్ మీడియా కరెక్ట్ అని, మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కరెక్ట్ కాదని మీ సొంత కుటుంబీకులు వైఎస్ విజయమ్మ గారితో కానీ, వైఎస్ షర్మిల గారితో కానీ, వైఎస్ సునీతమ్మ గారితో కానీ, లేదా వాళ్ళ భర్తతో కానీ మీరు చెప్పించగలరా? చెప్పించలేరు. ఎందుకు చెప్పించలేరు? మీ సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి అసభ్యకరంగా మాట్లాడారు. బాబాయిని గొడ్డలతో చంపి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి ఆ కూతురు అల్లుడు వచ్చిన తర్వాత దీన్ని పోస్ట్ మార్టానికి వెళ్ళాలి, ఇది హత్య అని చేసినందుకు ఆ కూతురు అల్లుడి మీద కూడా మీరు సోషల్ మీడియాలో అసలు వాళ్ళే చేయించారని రివర్స్ కేసు పెట్టారే, పెడదామని చూసారా? చెప్పండి, ఎంతకంటే దుర్మార్గం ఉందా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? మీ సోషల్ మీడియాలోనే ప్రచారం చేశారు. మీ పోలీసులతోనే ఆ కేసుని అసలు ముందుకెళ్లకుండా చేశారు. మీరే మాట్లాడేది? తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా ఉన్నది కరెక్ట్గా పనిచేస్తుంది. మీ పార్టీలో సోషల్ మీడియా ఉంటే అది అసత్యాలకి, అరాచకాలకి, రాష్ట్రం రావణ కాష్టంలా మారడానికి పనిచేస్తుంది. దయచేసి మీరు చేసినటువంటి అరాచకాలు లేదా మీ పాలనలో జరిగినటువంటి అరాచకాలు ఈ పాలనలో జరగట్లేదు, మా పాలనలో చేసినటువంటి దుర్మార్గాలు, దోపిడీలు ఈ పాలనలో జరగట్లేదు, అలా జరగాలి అని మీ అభిప్రాయం ఏమో. మీ అభిప్రాయానికి మా ప్రభుత్వం రాదు, మా నాయకులు రారు. మీరు ఇది గమనించండి. మీ ప్రభుత్వంలా ఉండాలని మా ప్రభుత్వం ఉండదు, ఉండకూడదు.
ఉండకూడదు. అలా ఉండకూడదు కాబట్టికే పళ్ళు లేచిన కరెంట్ వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఓడినా గెలిచినా నిత్యం ప్రజల మధ్య ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. పక్క రాష్ట్రాల్లో తుఫాను వస్తే ఈ నీళ్ళు సేవ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఉదిత్ తుఫాను వచ్చి విశాఖ జిల్లా మొత్తం కూడా ముఖ్యంగా విశాఖపట్నం నాశనం అయిపోతే 10 రోజులు అక్కడ కూర్చొని అది బాగుపరిచే వరకు ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ వరదలతో మునిగిపోతే కలెక్టర్ ఆఫీసులో బస్సులో నిద్రించి ప్రజలు క్షేమంగా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆయన కూడా ప్రజల మధ్యలో ఉంటాడు చంద్రబాబు గారు. అంటే మీలాగా ఉండమనా చెప్పండి, మీలా పరిపాలించమనా చెప్పండి. మేమే వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్ళట్లా మీ మీద. మా పరిపాలనకి మీ పరిపాలనకి తేడా చెబుతున్నాం మేము. ఏ రోజన్నా ప్రజల మధ్య గడిపారా మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా? చంద్రబాబు గారు అనేక సార్లు వెళ్ళారు. అది చంద్రబాబు గారి విజనం. దయచేసి మీరు సోషల్ మీడియా గురించి పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మీరు ఇక ఆ ట్విట్టర్లో ఈ కారుకోతలు మానేసి బేషరతుగా ఈ రాష్ట్రంలో చక్కగా పనిచేస్తున్నటువంటి పోలీస్ సంఘానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను.